గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు నైన్త్ క్లాస్లో నుంచి ఉపవాచకం తారే జమీన్ పర్ అనేటువంటి పాఠ్యాంశాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందరూ కూడా చూసుకోండమ్మా. తారే జమీన్ పర్ మనకి ఈ భూమి మీద ఉన్నటువంటి నక్షత్రాలు అంటే స్టార్స్. సో ప్రతిభ కలిగినటువంటి పిల్లలు, ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు మన దేశంలో చాలామంది ఉన్నారు. అట్లాంటి ఒక ప్రతిభావంతుల్ని వెనక్కి తీసేటువంటి ఒక చిత్రం మనకి తారే జమీన్ పర్. ఆ సినిమాని మనకి ఇక్కడ పాఠ్యాంశంగా ఇవ్వడం జరిగింది. ఎందుకు ఆ సినిమానే మనకి ఇక్కడ పాఠ్యాంశంగా పెట్టడం జరిగింది అనేటువంటిదే ఇందులో చూద్దాం. సరే, ఆ సినిమాలో కనుక మనం చూసినట్లయితే నిర్మాత నిర్దేశక్ ఆమిర్ ఖాన్. సో మనకి నిర్మాత ఎవరు అంటే ఆమిర్ ఖాన్, ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్. గీత్ ప్రసూన్ జోషి. గీతాలు మ్యూజిక్ ఎవరు అందించారు అంటే, పాటలు పాడింది ఎవరు అంటే ప్రసూన్ జోషి. సంగీత్ మరి ఆ మ్యూజిక్ని అందించింది ఎవరు అంటే శంకర్ ఆషాన్ లాయ్. శంకర్ ఆషాన్ లాయ్. కళాకార్. సరే, ఇందులో ఎవరెవరు యాక్ట్ చేశారు అంటే ఆమిర్ ఖాన్, దర్శిల్ సఫారీ, టిస్కా చోప్డా, విపిన్ శర్మ, సచేత్ ఇంజనీర్. వీళ్ళందరూ కూడా యాక్ట్ చేయడం జరిగింది. సరే, ఇప్పుడు పాఠ్యాంశంలో కనుక మనం చూసినట్లయితే बच्चे ओस की बूंदों की तरह शुद्ध और पवित्र होते हैं. वे कल के नागरिक हैं. आजकल प्रायः घर घर से टॉपर्स और रैंकर्स तैयार करने की कोशिश की जा रही है. कई लोग यह नहीं सोचते कि बच्चों के मन में क्या है, वे क्या सोचते हैं, उनके क्या विचार है. ఇప్పుడు మనం ఇందులో కనుక చూసినట్లయితే బచ్చే ఓష్ కి బూందం కి తర శుద్ధ ఔర్ పవిత్ర హోతే హై. పిల్లలు మంచు బిందువుల్లాగా వాళ్ళు శుద్ధ ఔర్ పవిత్ర హోతే హై. ఎంత మంచు బిందువులు, ఆ నీటి బిందువులు మనకి ఎంతైతే పవిత్రంగా, ఎంతైతే శుద్ధంగా ఉంటాయో పిల్లలు కూడా అంత పవిత్రంగా, అంత శుద్ధంగా ఉన్నారన్నమాట. సో అటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు ఆ పిల్లలందరూ. వే కల్కే నాగరిక హై. మరియు వాళ్ళు రేపటి పౌరులు. నేటి బాలలే రేపటి పౌరులు. ఆజ్కల్ ప్రాయः घर घर से టాపర్స్ और रैंकर्स तैयार करने की कोशिश की जा रही है. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఎట్లా ఉంది, నా కొడుకు టాపర్ కావాలి, నా కొడుకు ఒక ర్యాంక్ తెచ్చుకోవాలి అని చెప్పి టాపర్స్, ర్యాంకర్స్ని తయారు చేసేటువంటి యంత్రాల్లాగానే ఇల్లులు మారిపోతూ ఉన్నాయి. కై లోగ్ యహ్ నహీ సోచ్తే కి బచ్చోं के मन में क्या है. కానీ చాలామంది ఈ విషయాన్ని అర్థం చేసుకోరు. అరే, నేను డాక్టర్ కాలేకపోయాను, నా పిల్లవాడు డాక్టర్ కావాలి, నేను ఇంజనీర్ కాలేకపోయాను, నా పిల్లవాళ్ళు ఇంజనీర్ కావాలి, ఇట్లా నేను కాలేనటువంటి, నేను సాధించలేనటువంటిది నా పిల్లలు సాధించాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. కానీ అసలు పిల్లల మనస్సులో ఏముంది, పిల్లవాడు ఏం అవ్వదలుచుకున్నాడు అని చెప్పి ఎవరు ఆలోచించట్లేదన్నమాట. అదే చెప్తున్నాడు. కై లోగ్ యహ్ నహీ సోచ్తే కి బచ్చోं के मन में क्या है. చాలామంది ఇది ఆలోచించడం లేదనమాట. ఏమని, పిల్లల మనస్సులో ఏముంది అని చెప్పి ఆలోచించడం లేదు. వే క్యా సోచ్తే హై, ఉన్కే క్యా విచార హై. అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉంది అని చెప్పి ఆలోచించడం లేదు. इन्हीं प्रश्नों को आमिर खान ने अपनी फिल्म तारे जमीन पर में उठाया. ఇవే ప్రశ్నల్ని ఆమిర్ ఖాన్ తన యొక్క సినిమా అయినటువంటి తారే జమీన్ పర్లో ఈ ప్రశ్నని ఆయన మనలో కలిగించాడు. ఆ ప్రశ్నని అందరి మనస్సులో లేవనెత్తాడు అనమాట. ఫిల్మ్ కి కహానీ ఇస్ ప్రకార హై. మచిలియో ఫిల్మ్ కి కహానీ ఇస్ ప్రకార హై. అసలు సినిమా ఎట్లా ఉంది అని కనుక మనం చూసినట్లయితే 8 वर्षीय ईशान अवस्थी दार्शिल सफारी का मन पढ़ाई के बजाय कुत्तों, मछलियों और पेंटिंग में लगता है.
8 సంవత్సరాలు కలిగినటువంటి ఈశాన్ అవస్థి दार्शिल सफारी का मन पढ़ाई के बजाय कुत्तों मछलियों और पेंटिंग में लगता है 8 సంవత్సరాలు కలిగినటువంటి ఈశాన్ అవస్థి అనేటువంటి పిల్లవాడు ఆ క్యారెక్టర్ యాక్ట్ చేసినటువంటి ఎవరు అంటే దార్షిల్ సఫారీ. అతని యొక్క మనస్సు చదువు మీద కాకుండా కుక్కలని మచిలియం ఔర్ పెయింటింగ్ మే లగ్తా హై. కుక్కలంటే ఆ చిన్న పిల్లవాడికి బాగా ఇష్టము, చేపలంటే బాగా ఇష్టము, మరియు పెయింటింగ్ వేయడం అన్నా చూడడం అన్నా చాలా ఇష్టం అన్నమాట. उसके माता पिता चाहते हैं कि वह अपनी पढ़ाई पर ध्यान दें लेकिन कोई नतीजा नहीं निकलता. కానీ వాళ్ళ అమ్మ నాన్నకి ఈ పిల్లవాడు బాగా చదువుకోవాలి, బాగా అభివృద్ధిలోకి రావాలి, ఒక గొప్ప స్థానంలో ఉండాలి అని చెప్పి అనుకున్నారు. ఓకే, కానీ అది కొనసాగలేదు, అది వాళ్ళు అనుకున్నది జరగడం లేదు, అక్కడ బాగా చదువుకోవడం లేదు. ఈశాన్ ఘర్ పర్ మాతా పితాకి डांट खाता है और స్కూల్ మే అధ్యాపకంకి. ఆ పిల్లవాడు ఏం చేశాడు, బాగా చదువుకోవడం లేదు కాబట్టి ఇంట్లో తల్లిదండ్రుల చేత తిట్లు తింటున్నాడు, స్కూల్లో వాళ్ళ టీచర్స్ చేత కూడా తిట్లు తింటూ ఉన్నాడు అన్నమాట. कोई भी यह जानने की कोशिश नहीं करता कि ईशान पढ़ाई पर ध्यान क्यों नहीं दे रहा है. కానీ ఎవ్వరు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేదు. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కానీ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ కానీ ఈ విషయాన్ని అబ్జర్వ్ చేయలేదు. అసలు మరి ఈ పిల్లవాడికి ఏమంటే ఇంట్రెస్ట్ ఉంది, ఆ పిల్లవాడి యొక్క ఆసక్తి దేనిపై ఉంది అని చెప్పి ఎవరు అర్థం చేసుకోలేదన్నమాట. जानने की कोशिश नहीं करता ईशान पढ़ाई पर ध्यान क्यों नहीं दे रहा है. इसके बजाय वे ईशान को बोर्डिंग स्कूल भेज देते हैं. సరే, ఈ పిల్లవాడు ఇంట్లో ఉంటే సరిగా చదువుకోవడం లేదు, ఊరికే అటు ఇటు తిరిగి టైం అంతా వేస్ట్ చేస్తున్నాడని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారు, ఇతన్ని బోర్డింగ్ స్కూల్లో వేశారనమాట. వేసేసరికి కిల్కిలాతా ఈశాన్ వహాం జాకర్ ముర్జా జాతా హై. ఎప్పుడు నవ్వుతూ వికసించిన పువ్వులాగా ఉండేటటువంటి ఆ పిల్లవాడు ఒక్కసారిగా వాడిపోయిన పువ్వులా అయిపోయాడు, అంటే డల్ అయిపోయాడు అనమాట. ఓకే, వా హమేషా సహ్మా ఔర్ ఉదాస్ రహనే లగ్తా హై. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళగా నీరసంగా నిరాసక్తతో ఉంటూ ఉన్నాడనమాట. ఉస్ పర్ నిఘా జాతి హై కళా అధ్యాపక్ రామ్ శంకర్ నికుమ్ అమీర్ ఖాన్కి. అక్కడ ఒక క్రాఫ్ట్ టీచర్, డ్రాయింగ్ టీచర్ ఉన్నారు. ఓకే, ఆయన యొక్క దృష్టి ఈ పిల్లవాడి మీద పడుతుంది. అలా టీచర్గా, ఆ క్రాఫ్ట్ టీచర్, డ్రాయింగ్ టీచర్గా యాక్ట్ చేసినటువంటిది. మీకు క్రాఫ్ట్ టీచరు, డ్రాయింగ్ టీచరుకి గల తేడా ఏంటి అంటే, క్రాఫ్ట్ టీచర్ వచ్చేసి మనకి ఒక గ్రాఫ్ ఉంటుందమ్మా, ఆ గ్రాఫ్ మీద కొన్ని మెజర్మెంట్స్తో ఒక డ్రాయింగ్ ఎలా వేయాలో చెప్తూ ఉంటారు. డ్రాయింగ్ టీచర్ కూడా ఇంచుమించు అదే విధంగా మనకి కొన్ని మెజర్మెంట్స్తో డ్రాయింగ్ అనేటువంటి ఎలా వేయాలో నేర్పిస్తూ ఉంటారు. సో అట్లాంటి ఇక్కడ ఒక టీచర్, డ్రాయింగ్ టీచరు, క్రాఫ్ట్ టీచరు మన ఎవరు అంటే ఈయన అమీర్ ఖాన్. ఇందులో ఆయన క్యారెక్టర్ పేరు రామ్ శంకర్ నికుంబ్. ఆయన దృష్టి ఈ పిల్లవాడిపై పడిందన్నమాట. ओके, निकुम सर उसकी उदासी का पता लगते हैं और उन्हें पता चलता है कि ईशान बहुत प्रतिभाशाली है लेकिन डिस्लेक्सिया की समस्या से पीड़ित है. నికుమ్ సార్ ఏం చేశారు, ఇతన్ని బాగా అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేస్తే ఏమని అర్థమైంది, ఈ పిల్లవాడు స్వతహాగా చాలా టాలెంట్ ఉన్నటువంటి పిల్లవాడు అనేటువంటి కనిపెట్టేశారు. కానీ ఈ పిల్లవాడు డిస్లెక్సియా అనేటువంటి మానసిక వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు అని చెప్పి అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకొని ఉసే అక్షరం కో పढ़ने में तकलीफ होती है. ఆ పిల్లవాడికి అక్షరాలని సరిగా చదువుకునేటువంటి గుర్తుపట్టేటువంటి అసమర్థత ఉందన్నమాట. సరిగ్గా అతను చదవలేకపోతూ ఉన్నాడు. अपने प्यार और दुलार से निकुम सर ईशान के अंदर छिपी प्रतिभा सबके सामने लाते हैं. ఇంకా తన యొక్క ప్రేమ మరియు ఆప్యాయతతో ఆ నికుమ్ సార్ ఏం చేశాడు, ఆ పిల్లవాడిలో దాగున్నటువంటి ప్రతిభని అందరి ఎదుటికి తీసుకుని వచ్చాడనమాట. ఓకే, కహానీ సరళ హై. ఇప్పుడు స్టోరీ చాలా సింపుల్గా ఉంది. जिसे आमिर खान ने बेहद प्रतिभाशाली ढंग से
पर्दे पर उतारा है. దీన్ని అమెరికా ఏం చేశాడు, చాలా స్పష్టంగా చాలా చక్కగా దాన్ని స్క్రీన్ మీద చూపించడం జరిగింది. पटकता की बुनावट एकदम चुस्त है, छोटे छोटे भावात्मक दृश्य रखे गए हैं जो सीधे दिल को छू जाते हैं. మనకి ఆ వర్ణించిన కథా సన్నివేశం చాలా చక్కగా ఉంది. చిన్న చిన్న సంఘటనలు మన యొక్క హృదయాన్ని హత్తుకునే విధంగా, మన మనస్సుని దోచుకునే విధంగా ఉన్నాయన్నమాట. అవి నేరుగా మన మనస్సుని టచ్ చేసేటట్టుగా ఉన్నాయి. ईशान का स्कूल से भागकर सड़कों पर घूमना, ताज़ी हवा में सांस लेना, बिल्डिंग को कलर होते देखना, फुटपाथ पर रहने वाले बच्चों को आज़ादी से खेलते देखकर उदास होना, बर्फ़ का लड्डू खाना जैसे दृश्यों को देखकर कई लोगों को अपने बचपन की याद ताज़ा हो आती है. भले ఉంది కదమ్మా ఇది. ఈశాన్ కా స్కూల్ సే భాగకర్ సడకోं पर घूमना, ఈశాను స్కూలు ఎగ్గొట్టి స్కూల్ తప్పించేసి రోడ్డు మీద తిరుగుతూ ఉండడము. తాజీ హవామే సాన్స్ లేనా, అలా గాలికి తిరుగుతూ ఉండడం, చల్లగాలికి అటు ఇటు తిరగడము, ఆ చల్లగాలిని అలా ఆస్వాదిస్తూ పీల్చుకుంటూ ఉండడము. బిల్డింగ్ కో కలర్ హోతే దేఖ్నా, ఎక్కడైనా బిల్డింగ్కి పెయింటింగ్ వేస్తూ ఉంటే దాన్ని అట్లాగే చూస్తూ ఉండడము. फुटपाथ पर रहने वाले बच्चों को आज़ादी से खेलते देखकर उदास होना, ఫుట్పాత్ మీద ఉండేటువంటి పిల్లలు స్వేచ్ఛగా చాలా హాయిగా ఆడుకుంటుంటే, ఆహా వాళ్ళకున్నంత స్వేచ్ఛ నాకు లేదే అని చెప్పి నిరాశ చెందడము. తర్వాత బరఫ్ కా లడ్డు కానా, సో ఐస్ క్రీమ్ తినడము, మంచు ముక్కలు అంటే ఇక్కడ ఐస్ ముక్కల్ని తినడము. ఐస్ క్రీమ్ రోడ్డు మీద ఐస్ 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 అని అమ్ముతూ ఉంటే ఆ ఐస్ కొనుక్కొని తింటూ ఉండడము. జైసే దృశ్యం కో దేఖ్కర్ కई लोगों को अपने बचपन की याद తాజా హో ఆతీ హై. అటువంటి సన్నివేశాలు చూసేసరికి చాలామందికి వాళ్ళ బాల్యం గుర్తుకొస్తుందన్నమాట. ఇప్పుడు నాకు కూడా ఆ బాల్యం అనేటువంటిది అప్పుడప్పుడు ఏం జరిగినాయి మీకు వర్ణిస్తుంటే ఆ సందర్భంలో ఎట్లా ఉండింది అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా గుర్తుకొస్తూ ఉంటుంది. सबसे बड़ी बात यह है कि ईशान के माध्यम से बच्चों में छिपी प्रतिभा सुंदर ढंग से उभारी गई है. మనకి ఇందులో అసలు గొప్ప విషయం ఏంటంటే, ఈశాన్ ద్వారా పిల్లలలో దాగినటువంటి అందమైనటువంటి ఒక ప్రతిభ, ఒక గొప్ప టాలెంట్ అనేటువంటిది చాలా అందంగా బయటికి తీసుకురావడం జరిగిందనమాట. फिल्म के अंत में इसका परिचय ईशान की चित्रकारी से होता है. మరి ఆ టాలెంట్ని ఎట్లా బయటికి తీసుకొచ్చారు అనేటువంటిదే స్టోరీ. సో ఆ టాలెంట్ ఏంటి అంటే, ఆ పిల్లవాడు గొప్ప పెయింటర్ అవుతారు. ఓకే, అతను వేసినటువంటి ఆ పెయింటింగ్స్ అన్నిటిని కూడా ఎగ్జిబిషన్కి పెడతారు. సో దాంతో ఆ పిల్లవాళ్ళు ఇంత టాలెంట్ ఉందా, ఆ పిల్లవాడు ఇంత టాలెంటెడ్ పర్సన్ అని చెప్పి తెలుస్తుందన్నమాట. चित्रकारी प्रतियोगिता में उसे प्रथम पुरस्कार मिलता है. ఆ పెయింటింగ్ కాంపిటీషన్లో ఇతనికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందన్నమాట. इसी दृश्य में आमिर खान ने उसकी मासूमियत को अपने चित्र से उबारा है. అతను అసలు మన యొక్క ఆలోచన విధానంలో ఉండేటటువంటి ఆ పొరపాటుని ఇక్కడ చాలా చక్కగా కూడా వివరించడం జరిగింది. इस तरह शिष्य अपने अध्यापक की प्रेरणा से किस तरह आगे बढ़ सकता है, इसका प्रमाण ही यह फिल्म है. ఏ విధంగా అయితే శిష్యుడు తన యొక్క గురువు యొక్క ప్రేరణతో జీవితంలో ఒక విజయాన్ని సాధిస్తాడో అది చాలా చక్కగా ఇక్కడ వర్ణించడం జరిగింది. దానికి ఉదాహరణే ఈ సినిమా. ईशान की भूमिका में दार्शिल सफारी इस फिल्म की जान है. అసలు ఈ సినిమాకి ఈశాన్ యొక్క క్యారెక్టర్లో నటించినటువంటి దార్షిల్ సఫారీ ఈ సినిమాకి ఒక ప్రాణం పోసినట్టుగా అనిపిస్తుంది. విశ్వాస్ హీ నహీ హోతా హై కి యహ్ బచ్చా అభినయ్ కర్ రహా హై. అసలు ఈ పిల్లవాడు యాక్ట్ చేస్తున్నాడు అంటే ఎవరూ నమ్మరు అనమాట, అంత బాగా అతడు నటించాడు. ఓకే, ఎట్లా मासूस से दिखने वाले इस बच्चे ने भय, क्रोध, उदासी और हास्य के
हर भाव को अपने चेहरे से दर्शाया है. చాలా అమాయకంగా కనిపించేటటువంటి ఈ పిల్లవాడు భయాన్ని, క్రోధాన్ని, తన నిరాశని, హాస్యాన్ని, ఇలా ప్రతి ఒక్క భావాన్ని తన యొక్క మొహం మీద చాలా చక్కగా అతడు చూపించాడనమాట. షాయద్ ఇస్లియే ఉస్సే సంవాద్ కమ్ దియే గయే, అందువల్లనే ఈ సినిమాలో ఆ పిల్లవాడికి డైలాగ్స్ తక్కువ ఇవ్వడం జరిగింది అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఓకేమ్మా, ఇది మనకి ఇక్కడ తారే జమీన్ పర్, ఇది ఉపవాచకం. దీంట్లో ఉన్నటువంటి 3 క్వశ్చన్స్ని ఇప్పుడు మనము చూద్దాం. ఓకేనా, 3 క్వశ్చన్స్ ఉన్నాయి. అది కనుక మనం చూసినట్లయితే 4 ఉన్నాయమ్మా. 4ని కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు మనకి, ఈశాన్ కైసా బాలక హై, ఈశాన్ ఎట్లాంటి పిల్లవాడు. మరి ఎలాంటి పిల్లవాడు? 8 साल का ईशान साधारण बालक सा दिखने वाला प्रतिभाशाली लड़का है. वह पढ़ाई में आसक्ति नहीं दिखता. वह सदा कुत्तों, मछलियों और पेंटिंग में श्रद्धा दिखाता रहता है. माता पिता तो उसे पढ़ाई पर ध्यान न देने से सदा डांटते हैं. वे उसे बोर्डिंग स्कूल में भेजे देते हैं. वहाँ जाकर ईशान सहमा और उदास रहने लगता है. वहाँ कला अध्यापक उसके अंदर छिपी कला को बाहर निकालकर उसकी प्रतिभा को सबके सामने लाते हैं. इससे ईशान नामी कलाकार बन जाता है. ऐसा प्रतिभाशाली लड़का है ईशान. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఈశాన్ ఎట్లాంటి పిల్లవాడు అంటే, 8 साल का ईशान साधारण बालक सा दिखने वाला प्रतिभाशाली लड़का है. 8 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఈశాన్ మామూలు పిల్లవాడులా కనిపించేటటువంటి ప్రతిభావంతుడైనటువంటి పిల్లవాడు, ప్రతిభ కలిగిన పిల్లవాడు. వహ్ పడాయి మే ఆసక్తి నహీ దిఖాతా, అతనికి చదువుపై అంతగా ఇంట్రెస్ట్ లేదు. వహ్ సదా కుత్తోం, మచ్లియోం ఔర్ పెయింటింగ్ మే శ్రద్ధ దిఖాతా రహతా హై. మరి పిల్లవాడికి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది? అతడు ఆ కుక్కలతో ఆడుకోవడం కానీ, చేపలతో చూస్తూ ఆడుకోవడం కానీ, పెయింటింగ్ వేయటం కానీ, చూడడం కానీ ఈ పిల్లవాడికి ఇంట్రెస్ట్ ఉందన్నమాట. మాతా పితాతో ఉసే పడాయి పర్ ధ్యాన్ నా దేనే సే సదా డాంటే హై. మరి తల్లిదండ్రులు ఈ పిల్లవాడు చదువుపై ఇంట్రెస్ట్ చూపించట్లేదని ఎప్పుడు తిడుతూ ఉండేవాళ్ళు అన్నమాట. వే ఉసే బోర్డింగ్ స్కూల్ మే బేజే దేతే హై. వాళ్ళు ఏం చేశారు? పిల్లవాడిని బోర్డింగ్ స్కూల్కి పంపించారనమాట. వహాం జాకర్ ఈశాన్ సహమా ఔర్ ఉదాస్ రహనే లగ్తా హై. అక్కడికి వెళ్ళేసరికి పిల్లవాడు మొత్తం సర్వస్వాన్ని కోల్పోయినట్టుగా చాలా నీరసంగా అయిపోతాడు, నిరాసక్తితో ఉంటాడు. वहाँ कला अध्यापक उसके अंदर छिपी कला को बाहर निकालकर उसकी प्रतिभा को सबके सामने लाते हैं. అక్కడ ఉన్నటువంటి కళా అధ్యాపకులైనటువంటి మన ఈ అమీర్ ఖాన్, నికుమ్ సర్ ఏం చేశారు? ఆ పిల్లవాడిలో ఉన్నటువంటి ప్రతిభని అందరి ముందరికి తీసుకురావడం జరిగింది. ఇస్తే ఈశాన్ నామీ కళాకార్ బన్ జాతా హై. ఐసా ప్రతిభాశాలి లడకా హై ఈశాన్. దాంతో ఇతడు చాలా పేరున్నటువంటి చిత్రకారుడు అవుతాడు. అంత టాలెంట్ ఉన్నటువంటి పిల్లవాడే మన ఈశాన్. సరే, బచ్చోం కే ప్రతి నికుమ్ సర్ కే విచార్ కైసే హై. పిల్లల పట్ల నికుమ్ సర్కి ఉన్నటువంటి ఆలోచన విధానం ఎట్లాంటిది? निकुम सर एक अनुभवी और कुशल कला अध्यापक है. उनके विचार आदर्शमय है कि बच्चे ओस की बूंदों की तरह शुद्ध और पवित्र है. वे कल के नागरिक है. किसी को पढ़ाई के प्रति श्रद्धा नहीं होती. इतने मात्र से उसे नालायक समझना ठीक नहीं है, क्योंकि हर एक बालक में कोई ना कोई विशेषता छिपी रहती है. इसलिए बालक के मन की आकांक्षा और समर्थता पहचान कर उसे सही रास्ते पर लाए तो हर एक बच्चा महान व्यक्ति बन सकेगा. माँ बाप को भी चाहिए कि वे अपनी संतान की मनोभावनाओं को जानकर उनको अपनी प्रतिभा दिखाने वाले
मार्गों पर अग्रसर होने का मौका देना है। तभी वे आदर्श नागरिक और प्रतिभावान व्यक्ति बन सकते हैं। नाम कमाकर जाति और देश का गौरव बढ़ा सकते हैं। నికుంబ్ సార్ ఏక్ అనుభవి ఔర్ కుశల్ కళా అధ్యాపక హై. నికుంబ్ సార్ ఒక అనుభవవంతులైనటువంటి ఒక తెలివైనటువంటి ఒక కళా అధ్యాపకులు. ఉన్కే విచార్ ఆదర్శమయ హై. ఆయన యొక్క ఆలోచనలు చాలా గొప్పవి. వే బచ్చే ఓస్కి బూందెంకి తర శుద్ధ ఔర్ పవిత్ర హై. ఆయన పిల్లలు ఒక మంచు బిందువు ఎంతైతే నిర్మలంగా పవిత్రంగా ఉంటుందో పిల్లలు కూడా అంత నిర్మలంగా పవిత్రంగా ఉంటారు అనేటువంటి భావన కలిగినటువంటి వ్యక్తి. వే కల్కే నాగరిక హై. నేటి బాలలే రేపటి పౌరులు. किसी किसी को पढ़ाई के प्रति श्रद्धा नहीं होती, इतने मात्र में उसे नालायक समझना ठीक नहीं है. కొంతమంది పిల్లలకి చదువుపై శ్రద్ధ ఉండదు, అంత మాత్రం చేత వాళ్ళు దేనికి పనికిరాను అని ఆలోచించకూడదు, అనుకోకూడదు. क्योंकि हर एक बालक में कोई ना कोई विशेषता छिपी रहती है. ఎందుకంటే ఒక్కొక్క పిల్లవాళ్ళలో ఒక్కో టాలెంట్ అనేటువంటిది దాగి ఉంటుంది. इसलिए बालक के मन की आकांक्षा और समर्थता पहचान कर उसे सही रास्ते पर लाए तो हर एक बच्चा महान व्यक्ति बन सकेगा. అందువల్ల మనం ఏం చేయాలి, పిల్లవాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించి పిల్లవాడి యొక్క ఇంట్రెస్ట్ని గుర్తించి దాన్ని మనం సరైన మార్గంలో వారిని కనుక ప్రోత్సహించినట్లయితే ప్రతి పిల్లవాడు ఒక గొప్ప వ్యక్తిగా తయారవుతారు. माँ बाप को भी चाहिए कि वे अपनी संतान की मनोभावनाओं को जानकर उनको अपनी प्रतिभा दिखाने वाले मार्गों पर अग्रसर होने का मौका देना है. తల్లిదండ్రులు కూడా అసలు పిల్లలకి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని గుర్తించి వాళ్ళని ఆ స్థానంలోనే ఆ రంగంలోనే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి ఆ రంగంపై వెళ్ళడానికి అవకాశం ఇవ్వాలి. తभी वे आदर्श नागरिक और प्रतिभावान వ్యక్తి बन सकते हैं. అప్పుడు మాత్రమే వాళ్ళు ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా గొప్ప వాళ్ళుగా తయారవుతారు. नाम कमाकर जाति और देश का गौरव बढ़ा सकते हैं. అప్పుడే వాళ్ళు పేరును సంపాదిస్తారు, వాళ్ళ జాతికి మరియు దేశానికి వాళ్ళు గొప్పదనాన్ని తీసుకొస్తారు, గౌరవాన్ని తీసుకొస్తారు. థర్డ్ వన్ చూసుకోండి. बच्चों के जीवन में పాఠశాల की क्या भूमिका होनी चाहिए. మరి పిల్లల యొక్క జీవితంలో మన స్కూల్ యొక్క పాఠశాల యొక్క పాత్ర ఏమిటి, అది ఎటువంటి రోల్ని పోషించాలి. बच्चों तो भगवान की प्रतिमूर्ति होते हैं. పిల్లలు దేవుని యొక్క స్వరూపాలు. वे ओस की बूंदों की तरह शुद्ध और पवित्र होते हैं. వాళ్ళు మంచు బిందువులాగా చాలా పవిత్రంగా చాలా శుద్ధంగా ఉంటారు. వే కల్కే నాగరిక హై. ఆ పిల్లలే రేపటి పౌరులు. బచ్చోं के जीवन में పాఠశాల का महत्व अधिक है. పిల్లల జీవితంలో పాఠశాల స్థానం చాలా గొప్పది. क्योंकि మానవ జీవన్ में బాల్యావస్థ ही खास स्थिति है. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఆ బాల్యావస్థ చాలా గొప్పది, చాలా ముఖ్యమైనది. పాఠశాల में भर्ती होना जीवन में पहला सोपान है. స్కూల్లో జాయిన్ అవ్వడము, స్కూల్లో చేరనటువంటి పిల్లవాడి యొక్క జీవితంలో మొదటి మెట్టు. वहाँ बच्चों को उनके ज्ञानानुसार शिक्षा देना आरंभ होता है. అక్కడ పాఠశాలలో పిల్లల యొక్క జ్ఞానానికి తగ్గట్టుగా వాళ్ళకి విద్యను నేర్పించడం అనేటువంటిది మొదలవుతుంది. ఐసీ పాఠశాల బచ్చోं के लिए మందిర్ జైసీ హై. అటువంటి పాఠశాలలు పిల్లలకి దేవాలయాలు లాంటివి. వహాం అనుశాసన్, నియम पालन, भाईचारे की भावना, विद्याध्ययन, कलाएं, खेल आदि अनेक विषयों से बच्चे परिचित होते हैं. అక్కడ చట్టాలు ఉంటాయి, రూల్స్ని పాటించడం అనేది ఉంటుంది. భాయిచేరికి భావన అంటే సోదర భావం ఉంటుంది. తర్వాత విద్యాధ్యయన్, విద్యను అభ్యసించడం ఉంటుంది. తర్వాత కళాయేం, ఒక గేమ్స్ లాంటివి, ఒక ఆర్ట్స్ లాంటివి ఉంటాయి. ఒక ఏమైనా సరే కేల్ గేమ్స్ ఉంటాయి. ఆది అనేక విషయం సే బచ్చే పరిచిత్ హోతే హై. ఇలా చాలా విషయాలతో పిల్లవాడికి పరిచయం ఏర్పడుతుంది.
पाठशाला में पढ़ते समय ही जिस विषय में बच्चे की आसक्ति है उसे पहचान कर अन्य विषयों के साथ साथ उस विषय का ज्ञान अधिक देने से बच्चे सफलता अधिक पा सकते हैं। స్కూల్ లైఫ్లో చదువుతో పాటు పిల్లవాడికి ఏ విషయంలో అయితే ఇంట్రెస్ట్ ఉందో అది గుర్తించి దానితో పాటు మిగతా విషయాలు కూడా ఆ పిల్లవాడికి జ్ఞానాన్ని అందించడంలో మనము కృషి చేయాలి. అప్పుడే ఆ పిల్లవాడు మిగతా రంగాల్లో కూడా సక్సెస్ అవుతాడు. खेलते खेलते बच्चे सब सीख सकते हैं. ఆడుతూ ఆడుతూ పిల్లలు చాలా నేర్చుకుంటారు. अपने भावी जीवन को सुचारू रूप से बिताने के लिए आवश्यक कदम पाठशाला में पढ़ते समय ही उठाने चाहिए. తన యొక్క భావి జీవితానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఈ పాఠశాలలో చదువుతో పాటే ఆ పిల్లవాడు నేర్చుకుంటాడు. ऐसा ना होने से पढ़ाई के प्रति बच्चों का अनासक्त होना संभव होगा. అలా గనక లేకపోతే పిల్లవాడికి చదువుపై ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. इसलिए पाठशाला ही बच्चों की मानसिक आकांक्षाओं को सफल बनाने का पवित्र स्थान है. అందువలనే ఈ పాఠశాల అనేటువంటిది పిల్లల యొక్క కలలను నెరవేర్చడానికి ఉన్నటువంటి ఒక పవిత్రమైనటువంటి స్థానము. తర్వాత 4th వన్ చూసుకోండి. తారే జమీన్ పర్ సమీక్షా కా నిష్కర్ష క్యా హై. సో అసలు ఈ తారే జమీన్ పర్ అనేటువంటి ఈ మనకి అంశం పెట్టడంపై గల మీ అభిప్రాయం ఏంటి, దానిపై నువ్వు ఎట్లా వివరిస్తావు అని చెప్పి అడుగుతున్నాడు. తారే జమీన్ పర్ గురించి నీకేం తెలుసు అంటే ఇక్కడ ఏం అర్థమైంది అంటే तारे ज़मीन पर एक संदेशात्मक और विचारात्मक फिल्म है. ఈ తారే జమీన్ పర్ అనేటువంటిది ఒక సందేశాత్మక్, ఒక మెసేజ్ ఓరియంటెడ్, విచారాత్మక్, ఒక ఆలోచన కలిగించేటటువంటి సినిమా. इसमें బాల్ మనోవిజ్ఞాన సంబంధి విషయం కా స్పష్టీకరణ हुआ है. ఇందులో పిల్లల యొక్క మనోవిజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాల్ని చాలా చక్కగా వర్ణించడం జరిగింది. हर एक बच्चे में कोई ना कोई विशेषता छिपी रहती है. ప్రతి ఒక్క పిల్లవాళ్ళు ఏదో ఒక టాలెంట్ అనేటువంటిది దాగి ఉంటుంది. पढ़ाई के समय में ही बच्चों की आसक्ति जिस विषय में है उसे पहचान कर आवश्यक प्रोत्साहन देने से निपुणता पाकर वह बच्चे आदर्शवान बन सकता है. చదువుకునే సమయంలోనే పిల్లవాడికి ఏ విషయంలో ఇంట్రెస్ట్ ఉందో గుర్తించి ఆ విషయంలో పిల్లవాడిని కనుక మనం ప్రోత్సహించినట్లయితే ఆ పిల్లవాడు ఫ్యూచర్లో చాలా గొప్పవాడవుతాడు. अपने मन चाहे विषय में सफलता पाकर दूसरों के लिए मार्गदर्शक बन सकता है. ఆ పిల్లవాడు తనకి నచ్చిన దాంట్లో తన ఎంచుకున్నటువంటి రంగంలో సక్సెస్ అయ్యి ఇతరులకి అతను ఒక రోల్ మోడల్లా తయారవుతాడు. समाज में विशिष्ट स्थान प्राप्त करके जाति और देश का गौरव बढ़ा सकता है. సమాజంలో ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకొని తన జాతికి దేశానికి గౌరవాన్ని తీసుకొస్తాడు. यही इस पाठ की समीक्षा का निर्णय है. అదే ఈ పాఠం పెట్టడంలో గల ముఖ్య ఉద్దేశము, ఈ పాఠాన్ని మనకి అందించడంలో గల ముఖ్య ఉద్దేశం. ఓకే అమ్మా, ఈ 4 క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నేర్చుకోండి అందరూ కూడా. ఓకేనా, దీన్ని బట్టి ఈ పాఠం ద్వారా మనకి చెప్పదలుచుకున్నటువంటి మెసేజ్ ఏంటి అంటే పిల్లలకి అసలు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో మనము తెలుసుకోవాలి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రంగంలో మనము వారిని ప్రోత్సహించాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. మరియు ఆ రంగంలో వాళ్ళు మనస్ఫూర్తిగా విజయాన్ని సాధించగలుగుతారు. గొప్పవాళ్ళు అయ్యి వాళ్ళ యొక్క జాతికి మరియు మన దేశానికి, తల్లిదండ్రులకి, అందరికీ కూడా గొప్ప పేరు తీసుకొని వస్తారు. ఓకే అమ్మా, బాగా ఉంది కదా లెసన్ ఇది. ఓకే.